హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా సూరజ్ వ్లాగ్స్. కొత్త కారు కొనడం ప్రతి ఒక్కరి డ్రీమ్. కానీ చిన్న తప్పు చేస్తే లక్షల్లో నష్టమైతే అవుతుంది. మీరు కొత్త కారు కొనబోతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో కొత్త కారు కొనుగోలు చేసే ముందు తప్పక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు డబ్బు కూడా సేవ్ చేస్తుంది, భవిష్యత్తులో సమస్యలు కూడా రాకుండా అయితే చేస్తుంది. బడ్జెట్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యం. కారు ఎక్స్ షోరూమ్ ధర చూసి వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఆన్ రోడ్ ప్రైస్లో ఇన్సూరెన్స్, ఆర్టీఓ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. మీ నెల జీతంలో 20% కంటే ఎక్కువ ఈఎంఐ కాకుండా అయితే చూసుకోండి. కార్ వేరియంట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు బేస్ మోడల్ చూసుకున్నట్లయితే తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది, కానీ ఫీచర్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు టాప్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ అవసరం లేని ఫీచర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి మీ అవసరానికి సరిపడే వేరియంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కార్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. ఒకసారి కాకపోయినా 2 సార్లు 3 సార్లు అయితే కార్ టెస్ట్ డ్రైవ్ చేయండి. బ్రేక్స్, స్టీరింగ్, సస్పెన్షన్, కంఫర్ట్ చెక్ చేసుకోండి. కార్ సేఫ్టీ మరియు ఫీచర్స్ మినిమం 4 ఎయిర్ బ్యాగ్స్ ఉండేట్లు కార్ని అయితే చూస్ చేయండి. అందులో ఏబిఎస్, ఈబిడి తప్పనిసరిగా ఉండాలి. అలాగే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు అయితే మరింత మంచిది. ఇన్సూరెన్స్ అండ్ లోన్ ప్రాసెసింగ్. షోరూమ్ ఇచ్చే ఇన్సూరెన్స్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో బయట ఇన్సూరెన్స్తో ఒకసారి పోల్చి చూడండి. లోన్ తీసుకుంటే వడ్డీ రేటు కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ప్రాసెసింగ్ ఫీ, ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఒకసారి అడిగి అయితే తెలుసుకోండి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చెక్ చేసుకోవాలి. విఐఎన్ నెంబర్ చూసి తయారీ సంవత్సరం తెలిసిపోతుంది. పాత స్టాక్ అయినట్లయితే మీరు డిస్కౌంట్ కూడా అడగవచ్చు. కార్ యాక్సెసరీస్. ఇందులో షోరూమ్ వాళ్ళు మీకు అవసరం లేని యాక్సెసరీస్ని బలవంతంగా అమ్మే అవకాశం అయితే చేస్తారు. సో మీకు ఏ యాక్సెసరీస్ అయితే అవసరమని అనిపిస్తుందో వాటిని మాత్రమే కొనండి. అలాగే పీడిఐ చెక్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పీడిఐ అంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. ఇది మాత్రం తప్పనిసరిగా చేయండి. వెహికల్ స్క్రాచెస్ ఉన్నాయా, ఓడోమీటర్ 50 కిలోమీటర్స్ లోపే ఉందా, అన్ని ఫీచర్స్ పనిచేస్తున్నాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్. ఫెస్టివల్ సీజన్లో మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నట్లయితే కార్పొరేట్ డిస్కౌంట్ అని ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ గురించి కూడా షోరూమ్ వాళ్ళని అడిగి అయితే తెలుసుకోండి. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్. మీరు ఏ బ్రాండ్ కార్ అయితే తీసుకుంటున్నారో ఆ బ్రాండ్ యొక్క సర్వీస్ సెంటర్స్ మీ ఇంటికి దగ్గరలో అవైలబుల్గా ఉన్నాయా లేవా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే ముందుగా మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత రావచ్చు అన్నది ఒక ఐడియా అయితే తీసుకోవాలి. తర్వాత చూసినట్లయితే మైలేజ్ అండ్ రీసేల్ వాల్యూ. మీరు ఏ కార్ అయితే తీసుకుంటున్నారో ఆ కార్ యొక్క మైలేజ్ ఎంత రావచ్చు అన్నది మీకు షోరూమ్ వాళ్ళైతే చెప్తారు. కానీ రియల్గా మైలేజ్ ఎంత వస్తుంది అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే రీసేల్ వాల్యూ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత చూసినట్లయితే డెలివరీ కన్ఫర్మేషన్. మీరు బుక్ చేసిన కార్ ఒకవేళ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నట్లయితే షోరూమ్ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ కన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. అలాగే వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు మీరు మార్నింగ్స్ టైంలో మాత్రమే ప్రిఫర్ చేయండి. అలాగే ఈవినింగ్ టైమ్స్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు. ఫ్రెండ్స్, కొత్త కారు కొనడం చాలా సంతోషంగా అయితే ఉంటుంది, కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటేనే ఆ సంతోషం అనేది ఎక్కువ రోజులు నిలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.